సుమనస్యమానో దివి దేవావసవో దీర్ఘమాయుః అగ్నిర్వసజుభవ. ఆదిశేషగిరిరావు గారి కుమారులు బాబీ గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. కొబ్బరికాయలు తిండి. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు కూడా మీ ఆశీర్వాదాలు, ఎందుకంటే పూజ జరుగుతోందండి, పుష్పార్చన జరుగుతోంది. ఈ నేల ఎంత పవిత్రమైందో మన లెనిన్ సెంటర్ గురించి మనకు ప్రపంచానికి తెలిసేలా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాము. సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మ ఇక్కడే ఉంది అనడానికి ఒక చిన్న నిదర్శనం అది. వారి అస్థికలను ఇక్కడ తీసుకొచ్చి ఈ విజయవాడ నేల మీద, ఈ పవిత్ర నేల మీద, ఈ లెనిన్ సెంటర్ లో ఇక్కడికి తీసుకొచ్చి వారి అస్థికల్ని పెట్టడం జరిగిందండి. అండ్ అదే ప్లేస్ లో ఇక్కడ ఇప్పుడు విగ్రహావిష్కరణ జరగబోతోంది. నాకు తెలిసి ఆ నిలువెత్తు విగ్రహంలో మన గుండెల్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నారు. వారి ఆత్మ ఇక్కడే ఉంది మన చుట్టూ. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీ బోండా ఉమా సార్ కి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాము. చిన్ని సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్. కొల్లు రవీంద్ర గారికి స్వాగతం అండి. అండ్ అవర్ డైరెక్టర్ అజయ్ భూపతి సార్ ఈస్ హియర్. మన జయకృష్ణ గారిని అంటే మనకు ఒక చరిత్రలా నిలిచిపోయేలా నిలబెట్టేందుకు వచ్చినటువంటి డైరెక్టర్ వారికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తామండి. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు, చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. 3వ తరం హీరోని, మన ఘట్టమనేని వంశం 3వ తరం హీరోని లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నారు. సో అది వారు చేస్తున్నటువంటి సాహసం కత్తి మీద సాము లాంటిది. ఒకసారి గట్టిగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము. అండ్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, మన సిటీ మేయర్, విజయవాడ సిటీ మేయర్ గారు వచ్చారండి. వారిని మనస్ఫూర్తిగా మీ కర్తాల ధ్వనులతో స్వాగతం పలుకుదాము. మన విగ్రహ కమిటీ మెంబర్స్ సుధా స్వామి గారు, జితేంద్ర గారు అండ్ శ్రీరం బుజ్జి గారు వీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అజయ్ భూపత్ సార్ ఒకసారి మిమ్మల్ని చూస్తారంట. వీరే మన జయకృష్ణ గారిని లాంచ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి సార్. వారు ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నారంటే మీ అందరి ప్రేమంతా వారి బాధ్యత. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఉన్నటువంటి ప్రేమంతా, మన మహేష్ బాబు గారి ఉన్న ప్రేమంతా వారి బాధ్యత. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్తాము మీ చప్పట్ల రూపంలో అజయ్ భూపతి సార్ కి. ఈ సినిమా సెన్సేషన్ అవ్వాలి, శ్రీనివాస్ మంగాపురం ఒక అద్భుతంగా నిలిచిపోవాలి మన తెలుగు తెరపై మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎన్ని సాంకేతిక విలువలు మన తెలుగు తెరకు పరిచయం చేశారండి. అప్పటి వరకు స్టూడియోల్లోనే సినిమాలు జరుగుతూ ఉండేవి. బట్